శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్టలో కూడా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. యాదగిరిగుట్టకు భక్తుల రాక బాగా పెరిగిన నేపథ్యంలో భక్తుల అవసరాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిచ్చి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం లభిస్తోందని అధికారులు తెలిపారు. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట అధికార యంత్రాంగం, పాలక మండలి అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించింది. దీంతో ఆలయంలోనూ కొండ కింద కూడా భక్తులకు సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. యాదగిరిగుట్ట క్షేత్రంలో కొండపైన భక్తుల పుణ్యస్నానాల పునరుద్ధరణ కోసం విష్ణు పుష్కరిణిని మెరుగుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. విక్రయించే ప్రసాదాల తయారీ విభాగాన్ని కొండ కింద నిత్యాన్న ప్రసాద భవన సముదాయంలోకి తరలించాలన్న యోచనతో ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో క్షేత్రాభివృద్ధిలో భాగంగా పుణ్యస్నానాలకు కొండ కింద లక్ష్మీ పేరిట పుష్కరిణి నిర్మించారు. అయితే ఆలయం చెంతగల పుష్కరిణిలోనే స్నానం చేయాలని స్థానికులు భక్తుల నుంచి సంకల్పం వ్యక్తమవుతోంది. సనాతన ఆచారాలను పునరుద్ధరించే క్రమంలో కొండపై గల విష్ణు పుష్కరిణిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే కోతుల బెడదతో ఇబ్బందులు కలగకుండా చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికీ గుండంలో నీరు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దంపతులకు సంకల్పం క్రతువు నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు విక్రయించే దేవుడి ప్రసాదాల తయారీ విభాగాన్ని కొండ కింద ఆధ్యాత్మికవాడలోని ఋష్యశృంగ నిత్యాన్న ప్రసాద భవన సముదాయంలోకి తరలించే యోచన జరుగుతోంది. మొత్తానికి భక్తుల సంకల్పమే ప్రధాన ఎజెండాగా యాదగిరిగుట్ట క్షేత్రంలో అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందడంపై భక్తుల నుంచి ఆనందం వ్యక్తమవుతోంది.